హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో 8వ తరగతి సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు ఏంటో చూద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు అక్టోబర్ 15th నోటిఫికేషన్ అని చెప్పి జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది కదండి. ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే డిఎస్సి అనేది మహాసముద్రం లాంటిది, ఎంత చదివినా ఇంకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీకు రివిజన్కి అప్పుడు ఈజీగా ఉంటుంది. సో చాలామందిలో ఒక సందిగ్ధత అయితే ఉంది, డిఎస్సికి ఏ సిలబస్ వస్తుందో ఏంటో అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఇంకా మనకి జూన్లో కదండి మారిపోయేది, కాబట్టి ఏంటంటే పాత సిలబస్సే ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ మారినా ఇబ్బంది ఏమీ లేదు. మన ఛానల్లో ఖచ్చితంగా ఆ మారిన వాటికి సంబంధించినవి కూడా నేను జూన్ నుంచే మీకు కొత్తవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ తెలుసుకోండి. ఓకే, 8th లెసన్ మేలిమలుపు. మేలిమలుపు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలిమలుపు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం ఆత్మస్థైర్యం. ఈ పాఠం యొక్క ఉద్దేశం, జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకర, సంతోషకరమైనటువంటి సంఘటన అయినా స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలియచేయటం అన్నమాట. మేలిమలుపు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం, జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి బాధాకరమైన లేదా సంతోషకరమైనటువంటి సంఘటన అయినా సరే స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క విశేషాంశాలని గమనిస్తే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనేటటువంటి గేయాన్ని రాసినది ఎవరు అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి. మీలో మంచిగా హుషారు తేవటానికి ఈ చిన్న గేయం మీకోసం అండి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారథౌనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఈ గేయాన్ని రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారండి. నెక్స్ట్, రచయిత ఈ పాఠంలో మానవ జీవితాన్ని వైకుంఠపాలితో పోల్చారు. రచయిత ఈ పాఠంలో మానవ జీవితాన్ని వైకుంఠపాలితో పోల్చారు. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం అనే సత్యాన్ని తెలిపే కథ సత్య హరిశ్చంద్రుని కథ. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం అనే సత్యాన్ని తెలిపే కథ సత్య హరిశ్చంద్రుని కథ. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, మేలిమలుపు పాఠం కథలోని యువకుని యొక్క వృత్తి ఏంటి అంటే మాధుకరం. మేలిమలుపు పాఠం కథలోని యువకుని వృత్తి మాధుకరం. మాధుకరం అంటే భిక్షాటనండి. నెక్స్ట్, పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోటనయం అని అనుకున్నది ఎవరు అంటే గ్రామంలోని యువకుడు. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోటనయం అని అనుకున్నది ఎవరు అంటే గ్రామంలోని యువకుడు. నెక్స్ట్, ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో కలిసినటువంటి కవి ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఆచంట జానకీరాం గారు రైలు ప్రయాణంలో కలిసినటువంటి కవి ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ప్రతి మనిషికి ఒక ఉన్నత లక్ష్యం ఉండాలని, జీవితం ఒక తోక తెగిన గాలిపటము వలె గాలిలో కొట్టుకుపోయినట్టు ఉండరాదు, ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా సూత్రపు పట్టు మనం వదలరాదు అని అన్నది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
ప్రతి మనిషికి కూడా ఒక ఉన్నత లక్ష్యం ఉండాలని, జీవితం ఒక తోకతెగిన గాలిపటము వలె గాలిలో కొట్టుకుపోయినట్టు ఉండరాదు, ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా సూత్రపు పట్టు మనం వదలరాదు అని అన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. 1945 సంవత్సరంలో జూలై 20వ తేదీన స్ప్రూ వ్యాధికి మందు కనుగొని వైద్య రంగంలో ధృవతారగా నిలిచినది ఎవరు అంటే యల్లాప్రగడ సుబ్బారావు. 1945 సంవత్సరంలో జూలై 20వ తేదీన స్ప్రూ వ్యాధికి మందు కనుగొని వైద్య రంగంలో ధృవతారగా నిలిచినది ఎవరు అంటే యల్లాప్రగడ సుబ్బారావు. యల్లాప్రగడ సుబ్బారావు గారు 1895 సంవత్సరంలో జనవరి 21న భీమవరంలో జన్మించారు. యల్లాప్రగడ సుబ్బారావు గారు 1895 సంవత్సరంలో జనవరి 21న భీమవరంలో జన్మించారు. సుబ్బారావు గారు రామకృష్ణ మఠం సహకారంతో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. సుబ్బారావు గారు రామకృష్ణ మఠం సహకారంతో వైద్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన రోగాల నిర్మూలనకు మందుల్ని కనుగొన్నది ఎవరు అంటే యల్లాప్రగడ సుబ్బారావు. క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన రోగాల నిర్మూలనకు మందులను కనుగొన్నది ఎవరు అంటే యల్లాప్రగడ సుబ్బారావు. 1948 ఆగస్టు 9న సుబ్బారావు గారు మరణించారు. 1948 ఆగస్టు 9న యల్లాప్రగడ సుబ్బారావు గారు మరణించారు. ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు భూసజ్జపై అనే పద్యాన్ని రాసినది ఏనుగు లక్ష్మణ కవి. ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు భూసజ్జపై అనే పద్యాన్ని రాసినది ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ వన్, కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని అన్నది అబ్దుల్ కలాం. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అన్నది అబ్దుల్ కలాం. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 2. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జనవరి 2. ఇది కథ రాసినది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇది కథను రాసినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అయ్యా, ఇది అను పదమునకు ఎన్ని అర్థములు ఉన్నాయో చెప్పగలరా అని అడిగినది ఎవరు అంటే విశిష్ట కవి పండితుణ్ణి అడిగాడు. అయ్యా, ఇది అను పదమునకు ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్పగలరా అని అడిగినది విశిష్ట కవి పండితుణ్ణి అడిగాడు. ఇది పదానికి ఎన్ని ప్రయోగాలు అర్థములున్నాయో మీ ఇది చూస్తే నాకు ఎంతో ఇదిగా ఉంది, ఇది మొదలుకొని ఇదిగా అనగా ఏంటో తెలుసుకుని కొంచెం ఇదిగా ఉండండి అన్నది ఎవరు అంటే విశిష్ట కవి. ఇది పదానికి ఎన్ని ప్రయోగాలు అర్థాలు ఉన్నాయో మీ ఇది చూస్తే నాకు ఎంతో ఇదిగా ఉంది, ఇది మొదలుకొని ఇదిగా అనగా ఇది అనగా ఏంటో తెలుసుకుని కొంచెం ఇదిగా ఉండండి అన్నది ఎవరు అంటే విశిష్ట కవి. నెక్స్ట్ పాఠం చిరమాలిన్యం. చిరమాలిన్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. ఉద్దేశం తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవటం, సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచటం వంటి భావాలను విద్యార్థుల్లో నింపటం. చిరమాలిన్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. ఉద్దేశం తోటివారి సుఖదుఖాలలో పాల్పంచుకోవటం, సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచటం వంటి భావాలను విద్యార్థులలో నింపటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వచన కవిత అంటే ఏంటో చూద్దాం. తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందింది. తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవిత ప్రక్రియ అనేది ప్రసిద్ధి పొందింది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. ఛందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. వచన కవితకు అలంకారాలు ఏంటి అంటే అంత్యప్రాసలు. నెక్స్ట్, అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయటానికి వచన కవిత అనేది అనువైనది. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయటానికి వచన కవిత అనేది అనువైనది. నెక్స్ట్, ఈ పాఠానికి సంబంధించినటువంటి విశేషాంశాలని గమనిస్తే, సమాజ మంట సాధింతురట మీరు ఒకరి బాగునొక్కరోర్వలేరు అనే పద్యాన్ని రాసినది సయ్యద్ మహమ్మద్ ఆజాం. సూక్తి శతకం నుండి రాయటం జరిగింది. సమాజం అంట సాధింతురట మీరు ఒకరి బాగునొక్కరోర్వలేరు అనే పద్యాన్ని రాసినది సయ్యద్ మహమ్మద్ ఆజాం. ఈ పద్యం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే సూక్తి శతకం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్, ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం,
గగన డమరుకలయని అడవిని ఊయలలూగించే వాయురాగాలని విన్నాం. మాటలను నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం, ఖండాలు పోయాం వచ్చాం అనేటటువంటి ఈ వచన కవితలో ఉన్నటువంటి లైన్లండి. అంటే స్టార్టింగ్ లైన్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో దీన్ని ఎవరు రచించారు అంటే షేక్ కాజా హుస్సేన్. ఈ షేక్ కాజా హుస్సేన్ రాసినటువంటి చెరమాలిన్యం పాఠంలోనివి ఈ వచన కవితలోని వాక్యాలన్నమాట. నెక్స్ట్, కిలాంబి వెంకట నరసింహాచార్యుల గారి కలం పేరు ఆత్రేయ. కిలాంబి వెంకట నరసింహాచార్యుల గారి కలం పేరు ఆత్రేయ. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. బి నరసింగరావు బాల త్రిపుర సుందరమ్మ గారి కలం పేరు బీనాదేవి. బి నరసింగరావు బాల త్రిపుర సుందరమ్మ గారి కలం పేరు బీనాదేవి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు జాస్మిన్. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు జాస్మిన్. దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది. దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది అనే గేయాన్ని రాసినది ఎవరు అంటే ఇస్మాయిల్. దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది అనే గేయాన్ని రాసినది ఇస్మాయిల్. వంగపండు ప్రసాదరావు జానపద వాగ్గేయకారుడు. వంగపండు ప్రసాదరావు జానపద వాగ్గేయకారుడు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు పొందింది ఎవరు అంటే వంగపండు ప్రసాదరావు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు పొందినది వంగపండు ప్రసాదరావు. ప్రసాదరావు గారు 3 దశాబ్దాల పాటు 300కు పైగా జానపద పాటల్ని రచించారు. ప్రసాదరావు గారు 3 దశాబ్దాల పాటు 300కు పైగా జానపద పాటల్ని రచించారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అనే పాటను రాసినది ఎవరు అంటే వంగపండు ప్రసాదరావు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అనే పాటను రాసినది వంగపండు ప్రసాదరావు. నెక్స్ట్, యంత్రమెట్టా నడుస్తూ ఉందంటే పాటని ఆంగ్లంలోకి అనువదించబడింది. యంత్రమెట్టా నడుస్తూ ఉందంటే అనే పాటని ఆంగ్లంలోకి అనువదించబడింది. నెక్స్ట్, అంటే ఏ పాటని ఆంగ్లంలోకి అనువదించబడింది అని అడగొచ్చు. యంత్రమెట్టా నడుస్తూ ఉందంటే. నెక్స్ట్, 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారాన్ని ఈయన అందుకున్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వంగపండు ప్రసాదరావు గారు కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఇనుములోన గాగ హీనలోహమ్ములు బంగరౌననంట పసరుపుయ. ఇనుమలోన గాగ హీనలోహమ్ములు బంగరౌనటంట పసరుపూయ అనే పద్యాన్ని రాసినది బలరామకృష్ణ గారండి. చారువాక శతకం. బలరామకృష్ణ గారు చారువాక శతకం నుంచి రాయటం జరిగింది. నెక్స్ట్, గంధపు చెక్కలా సేవలో అరిగిపో కాని ఇనుములా తుప్పు పట్టకు అని అన్నది ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గంధపు చెక్కలా సేవలో అరిగిపో కాని ఇనుములా తుప్పు పట్టకు అని అన్నది ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రపంచ మానవతావాద దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 21. ప్రపంచ మానవతావాద దినోత్సవం జూన్ 21. గొప్ప కవి, వైద్యుడు, సంగీతకారుడైనటువంటి కళా తపస్వి ఎవరు అంటే శ్రీపాద పినాకపాణి. గొప్ప కవి, వైద్యుడు, సంగీతకారుడైనటువంటి కళా తపస్వి ఎవరు అంటే శ్రీపాద పినాకపాణి. నెక్స్ట్, 10వ పాఠం నాటి చదువు. నాటి చదువు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. నాటి చదువు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. ఉద్దేశం, ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియచేయటం. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియచేయటం. మరి ఆత్మకథ అంటే ఏంటో చూద్దాం. వ్యక్తి తన జీవితానుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునేటటువంటి సాహితీ ప్రక్రియనే ఆత్మకథ అని అంటారు. వ్యక్తి తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునేటటువంటి సాహితీ ప్రక్రియ. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా. ఆత్మకథ అనేది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఆత్మకథ అనేది ఏ కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఎట్లా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. నెక్స్ట్, ఈ పాఠ్యభాగం యొక్క విశేషాంశాలని కనుక గమనిస్తే, ఓర్పు సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని గాంధీజీ తన ఆత్మకథ అయినటువంటి సత్యశోధనలో చెప్పారు. ఓర్పు సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని గాంధీజీ
తన ఆత్మకథ అయినటువంటి సత్యశోధనలో చెప్పారు. నెక్స్ట్, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి జన్మస్థలం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి జన్మస్థలం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు వెంకటేశాచార్యులు, నరసమ్మ. ఈయన యొక్క తల్లిదండ్రులు వెంకటేశాచార్యులు, నరసమ్మ. నెక్స్ట్, ఈయన యొక్క జన్మదినం సర్వదారి సంవత్సర పుష్యశుద్ధ సప్తమి 1889 జనవరి 8వ తేదీన. జన్మదినం సర్వదారి సంవత్సర పుష్యశుద్ధ సప్తమి 1889 జనవరి 8వ తేదీన ఆయన జన్మించారు. నెక్స్ట్, ఈయన వెంకటరంగయ్య గారి అయ్యవారు ఎవరు అంటే గురువు గారు శిరోభూషణం రాఘవాచార్యులు. వెంకటరంగయ్య గారి గురువు శిరోభూషణం రాఘవాచార్యులు. నెక్స్ట్, ఈయన చదువుకునేటటువంటి పాఠ్య గ్రంథం ఏది అంటే పెద్ద బాల శిక్ష. ఈయన అప్పట్లో చదివినటువంటి పాఠ్య గ్రంథం పెద్ద బాల శిక్ష. ఆ కాలం నాటి విద్యార్థులకు స్లేటు పలకలను ఎండు కొబ్బరి ముక్కలతో రుద్దటం వారి అలవాటు. ఆ కాలం నాటి విద్యార్థులకు స్లేట్ ఉంటుంది కదండి, ఆ స్లేట్ని పలకల్ని ఎండు కొబ్బరి ముక్కలతో రుద్దటం వారికి అలవాటంట. కరక్కాయ సిరా కొందరు ఉపయోగించేవారు. కరక్కాయ సిరాని కొందరు ఏ సిరాని ఉపయోగించేవారు అని అడగొచ్చు. కరక్కాయ సిరాని కొందరు ఉపయోగించేవారు. మిగతా వారు గంటంతో తాటాకులపై వ్రాయటం నేర్చుకునేవారు. కొందరు దాన్ని ఉపయోగిస్తే, కరక్కాయ సిరాను ఉపయోగిస్తే, మరికొందరు గంటంతో తాటాకులపై వ్రాయటం నేర్చుకునేవారు. మొదటి సంవత్సరంలో రాతను సునాయాసంగా బాల శిక్షను చదవటం పూర్తి చేసేవారు. వాళ్ళకున్న సిలబస్ అన్నమాట. ఈ వెంకట రంగయ్య గారు నాటి చదువు అని ఇచ్చాడు కదండి. సో అంటే అప్పట్లో ఆయన చదివినటువంటి విద్యా విధానం ఎట్లా ఉండేది, ఆయన చదివినటువంటి సిలబస్ ఏంటి అనేది ఇవ్వటం జరిగింది ఇందులో. అయితే మొదటి సంవత్సరంలోనంట రాతను సునాయాసంగా బాల శిక్షను చదవటం పూర్తి చేసేవారు. రెండవ సంవత్సరంలోనేమో భిన్నాలు, అటు తర్వాత మావులు అంటే అర్థం దశాంశాలండి. అంటే భిన్నాలలోనే ఒక చాప్టర్ కదా దశాంశాలు. అండ్ అలాగే కూడికలు, తీసివేతలు, గుణకార భాగాహారాలు, భారతం, భాస్కర రామాయణం చదవటం నేర్పేవారంట. మొదటి సంవత్సరంలో వాళ్ళకి రాయటం వచ్చేది. అండ్ అలాగే పెద్ద బాల సెక్షన్ కూడా చదవటం పూర్తి చేసేవారంట. రెండవ సంవత్సరంలోనైతే భిన్నాలు, అటు తర్వాత మావులు, కూడికలు, తీసివేతలు, గుణకార భాగాహారాలు, భారతం, భాస్కర రామాయణం చదవటం నేర్పేవారంట. నెక్స్ట్ వీళ్ళకి సెలవు రోజులు, మనకంటే ఆదివారాలు కదా సెలవు. సో వాళ్ళకి అప్పట్లో ఎప్పుడెప్పుడు సెలవు ఇచ్చేవారంటే పౌర్ణమికి, పాడ్యమి, అమావాస్య అండ్ అలాగే పాడ్యమి సెలవు రోజులు అనమాట. పౌర్ణమి పాడ్యమికి అండ్ అలాగే అమావాస్య పాడ్యమికి వాళ్ళకి సెలవు రోజులు ఉండేవి. ఈ సెలవు రోజుల్లో సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణి కళ్యాణంలోని పద్యాలని చదివేవారంట. సెలవు రోజుల్లో సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణి కళ్యాణంలోని పద్యాల్ని చదివేవారు. సో నెక్స్ట్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 11. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 11. నెక్స్ట్, వెంకట రంగయ్య గారి పినతల్లి పేరు ఏంటి అంటే వెంకమ్మ. వెంకట రంగయ్య గారి పినతల్లి పేరు వెంకమ్మ. వెంకమ్మ గారు తిరుపతి నుండి ఒక చల్లడం అంటే పంట్లాము, ఒక చొక్కాయ, ఒక టోపీని తెచ్చి ఇచ్చిందనమాట. వెంకమ్మ గారు తిరుపతి నుంచి ఏం తీసుకొచ్చారు అంటే ఒక చల్లడం అంటే ప్యాంటు, పంట్లాము, ఒక చొక్కాయ, ఒక టోపీని తెచ్చి ఇచ్చింది. నా అంతరంగ కథనాన్ని రాసింది ఎవరు అంటే బుచ్చిబాబు. నా అంతరంగ కథనాన్ని రాసినది బుచ్చిబాబు. తిరుపతి వెంకట కవులు అని ఎవరిని అంటారు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిని, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని అంటారు. తిరుపతి వెంకట కవులు అని ఎవరిని అంటారు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి. నెక్స్ట్, వీరు రాసినటువంటి సంస్కృత గ్రంథాలు, ఇవి ఇంపార్టెంట్ అండి చాలా. అంటే వాళ్ళు రాసిన గ్రంథాలు కానీ లేదంటే కావ్యాలు కానీ నాటకాలు కానీ ఇలా చాలా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, సంస్కృత గ్రంథాలు ఏంటి అంటే ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం. వీరు రాసినటువంటి సంస్కృత గ్రంథాలు ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం. నెక్స్ట్, భాగవత కథ ఏది అంటే లక్ష్మణ పరిణయము. వీళ్ళు రాసినటువంటి భాగవత కథ లక్ష్మణ పరిణయము. నెక్స్ట్, జ్యోతిష శాస్త్ర గ్రంథం ఏది అంటే జాతక చర్య. వీళ్ళు రాసిన జ్యోతిష శాస్త్ర గ్రంథం జాతక చర్య. వీళ్ళు రాసిన కావ్యాలు యాలా మహాత్మ్యము. యాలా మహాత్మ్యం అంటే అందులో యాలా నది గురించి వివరించడం జరిగిందనమాట. యాలా మహాత్మ్యం అనేది దేని గురించి తెలుపుతుంది అంటే
యాలా నది గురించి తెలుపుతుంది. యాలా మహాత్మ్యము, బొబ్బిలి పట్టాభిషేకము. వీళ్ళు రాసిన కావ్యాలు యాలా మహాత్మ్యము, బొబ్బిలి పట్టాభిషేకం. నెక్స్ట్ కథా కావ్యాలు పతివ్రత, గోదేవి. పతివ్రత, గోదేవి. పులికి ఆవుకి మధ్య జరిగినటువంటి సంభాషణ తెలిపే కథాకావ్యం ఏది అంటే గోదేవి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పులికి ఆవుకి మధ్య జరిగినటువంటి సంభాషణ తెలిపే కథాకావ్యం ఏది అంటే గోదేవి. నాటకం ఏది అంటే పాండవోద్యోగ విజయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. జెండాపై కపిరాజు చెల్లియో చెల్లకో అనేటటువంటి పద్యం ఉన్నటువంటి నాటకం ఏది అంటే పాండవోద్యోగ విజయం. చెల్లియో చెల్లకో అనే పద్యం ఉన్నటువంటి నాటకం ఏది అంటే పాండవోద్యోగ విజయం. ఈ పాండవోద్యోగ విజయాన్ని ఎవరు రాశారు అంటే తిరుపతి వెంకట కవులు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు రాసినటువంటి వచన రచనలు ఏంటి అంటే భారత వీరులు షష్ఠిపూర్తి. వచన రచనలు భారత వీరులు షష్ఠిపూర్తి. తిరుపతి వెంకట కవులు 100 గ్రంథాలు, అనేక నాటకాలు రచించారు. తిరుపతి వెంకట కవులు 100 గ్రంథాలు, అనేక నాటకాలు రచించారు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులనే. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే అనే పద్యాన్ని రాసినది బమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతం నుంచి తీసుకోవటం జరిగింది. ఈ పద్యాన్ని రాసినది బమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతం నుంచి తీసుకోబడింది. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అని అన్నది సర్వేపల్లి రాధాకృష్ణన్. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చటానికి విద్యే మార్గం అని అన్నది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ పాఠం సమదృష్టి. సమదృష్టి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గజల్, ఇతివృత్తం, సమానత్వం. సమదృష్టి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గజల్, ఇతివృత్తం, సమానత్వం. ఈ పాఠం యొక్క ఉద్దేశం సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావాన్ని కలిగించటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావాన్ని కలిగించాలని తెలపటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి గజల్ ప్రక్రియ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గజల్ ప్రక్రియ గురించి పాయింట్స్. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియ ఏది అంటే గజల్. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియ ఏది అంటే గజల్. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం గజల్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, చక్కగా చదవండి. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన. చందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైనటువంటి నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. చందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైనటువంటి నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం ఏది అంటే గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. ఈ గజల్లోని పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. మనకి పాటలో పల్లవి ఉంటుంది కదండి, చరణం ఉంటుంది కదా, ఆ విధంగా గజల్లో ఉండేటటువంటి పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీనినే తకల్లస్ అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది. దీన్నే తకల్లస్ అని అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్. మద్దూరి నగేష్ బాబు గారి కవితా సంపుటాలు ఏంటి అంటే రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరు, వాడ. మద్దూరి నగేష్ బాబు గారి కవితా సంపుటాలు రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరు, వాడ. జిల్లెలమూడి అమ్మగారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. జిల్లెలమూడి అమ్మగారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేశారు. అన్నపూర్ణాలయంలో భోజనం చేయటానికి అర్హత ఏంటి అంటే ఆకలి. అన్నపూర్ణాలయంలో భోజనం చేయటానికి అర్హత ఏంటి అంటే ఆకలి. అమ్మగారు తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టారు. జిల్లెలమూడి అమ్మగారు తన ఇంటికి ఏం పేరు పెట్టారు అంటే అందరి ఇల్లు. పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకమ్ముగా నిలువరాదు సొమ్ము నీదు స్వేచ్ఛ అనే పద్యాన్ని రాసినది నార్ల వెంకటేశ్వరరావు.
పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకమ్ముగా నిలువరాదు సొమ్ము నీదు స్వేచ్ఛ అనే పద్యాన్ని రాసినది నార్ల వెంకటేశ్వరరావు. ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. సమతా దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 5. సమతా దినోత్సవం ఏప్రిల్ 5. నవ్వుతూ కథ అనేది హాస్య కదంబం నుంచి తీసుకోబడింది. నవ్వుతూ అనే కథ హాస్య కదంబం నుంచి తీసుకోబడింది. నవ్వుతూ కథలోని పాత్రలు రామచంద్రరావు, మూర్తి. నవ్వుతూ కథలోని పాత్రలు ఏంటి అంటే రామచంద్రరావు, మూర్తి. నెక్స్ట్ పాఠం భువన విజయం. భువన విజయం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సాహితీ రూపకం. ఇతివృత్తం భాషాభిరుచి. భువన విజయం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సాహితీ రూపకం. ఇతివృత్తం భాషాభిరుచి. ఉద్దేశం విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచటం, భాషాభిమానాన్ని పెంపొందించటం. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచటం, భాషాభిమానాన్ని పెంపొందింపచేయటమే భువన విజయం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. సాహితీ రూపకం అంటే ఏంటో చూద్దాం. దీనిలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకుని అభినయిస్తారు. సాహితీ రూపకం అంటే దీనిలో నటులు ఆయా పాత్రల్ని ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకుని అభినయిస్తారు. సమస్య అంటే ఏంటి అంటే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగటమే సమస్య. సమస్య అంటే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగటమే సమస్య. మరి భువన విజయం పాఠంలోని పాత్రలు ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు. అష్టదిగ్గజ కవులు ఎవరు అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరణ, రామరాజ భూషణుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఎవరు అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరణ, రామరాజ భూషణుడు. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా అనే సమస్యని పూరించినది. అంటే ఇక్కడ ఈ భువన విజయంలో ఏంటంటే రాయల గారు సభని ఏర్పాటు చేస్తారు కదా, దాన్నే భువన విజయం అని చెప్పేసి అంటారు. అయితే రాయల వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క సమస్యని ఇవ్వటం జరిగిందనమాట. ఎవరు ఈ సమస్యని ఇచ్చారు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరికి ఇచ్చారంటే అష్టదిగ్గజ కవుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యని ఇవ్వటం జరిగింది. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా అనే సమస్యని ఇచ్చినదైతే రాయల వారందరికీ శ్రీకృష్ణదేవరాయలు ఇస్తారు. పూరించినది ఎవరు అంటే అల్లసాని పెద్దన. ఆ సమస్యని పూరించినది అల్లసాని పెద్దన. దాన్ని ఎట్లా పూరించారు అంటే పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు అని ఆ సమస్యని పూరించడం జరిగింది. ఎవరు అంటే అల్లసాని పెద్దన. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు అనే సమస్యను పూరించినది పెద్దన. నెక్స్ట్ కరినెత్తుకుపోయి ఎలుక కలుగున దినియన్ అనే సమస్యను పూరించినది ఎవరు? కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్ అనే సమస్యను పూరించినది భట్టుమూర్తి. భట్టుమూర్తి అంటే రామరాజ భూషణుడండి. రామరాజ భూషణుడినే భట్టుమూర్తి అని కూడా అంటారు. అయితే ఈ సమస్య నేను ఎట్లా పూరించారు అంటే కరులు చిలుకలెద్దులు సర్కరతో నొనరించి యాచ కడబెట్టుడచో. కరుల చిలుకలెద్దులు సర్కరతో నొనరించి యాచ కడబెట్టుడుచో అనేటటువంటి ఆ సమస్యని ఈ విధంగా ఈ పద్యంతో ఆయన పూరించారు. ఎవరు అంటే భట్టుమూర్తి. భట్టుమూర్తి అంటే రామరాజ భూషణుడు. ఓకే. సో నెక్స్ట్ గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న. గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న అనే సమస్యను పూరించినది నంది తిమ్మన. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వాక్యాలు కాబట్టి ఇవి అలా చెప్పేస్తున్నాను, కానీ లెసన్ అయితేనండి అసలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ప్రతి పద్యం కూడా అసలు ఆయన ఆ విధంగా సమస్యని ఇవ్వటం, వాళ్ళ సమస్యని పూరించడం అత్యద్భుతం అనమాట. ఎప్పుడైనా వీలుంటే కనుక మీరు ఈ లెసన్ అంతా కూడా ఒకసారి వినండి, చాలా బాగుంటుంది.
గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న అనే సమస్యను పూరించింది ఎవరు అంటే నంది తిమ్మన. ఏ విధంగా ఏ పద్యంతో పూరించారు అంటే, ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో. ఆడిన మాట తప్పినటువంటి వాడిని మనం గాడిద కొడుకు అని అంటాం కదండి. ఆ గాడిద కూడా అయ్యో నా కొడుకుతో పోలుస్తున్నారే అని బాధపడిందంట. గాడిద ఏడ్చిందంట. ఆ విధంగా గాడిద ఏడ్చెం గదన్న ఘన సంపన్న అనే సమస్యకి ఈ విధంగా ఇటువంటి పద్యంతో నంది తిమ్మన గారు పూరించారనమాట. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో అని. ఓకే, నెక్స్ట్ నననన నాన నాన నననానన నానన నాన నానన అనేటటువంటి సమస్యని ఇచ్చారు. ఆ సమస్యకి ఈ విధమైనటువంటి పద్యంతో పూరించింది ఎవరు అంటే దూర్జటి. నిను నిన్ను 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 నిను నిన్నును నిన్నును నిన్ను నిన్నును. ఆయన రాయలవారు ఏ విధమైన సమస్య ఇచ్చారంటే నననానన నానన నాన నననానన నానన నాన నానన అనేటటువంటి దాంతో ఒక పద్యం, అంటే ఓన్లీ నా అక్షరంతో నా అంటే నానా అనేటటువంటి 2 అక్షరాలతో ననన అనేటటువంటి ఆ 2 అక్షరాలతో ఒక పద్యాన్ని పూరించమంటే ఆయన ఈ విధమైనటువంటి పద్యంతో చెప్పడం జరిగిందనమాట. నిను నిను నిన్ను నిన్ను నినును నిన్నును నిన్నును నిన్ను నిన్నును అనేటటువంటి పద్యంతో దూర్జటి గారు దీన్ని కంప్లీట్ చేశారనమాట. నెక్స్ట్ మేక మరియు తోక అనే 2 దత్త పదాలతో ఒక శేష పద్యం చెప్పినది ఎవరు? మేక మరియు తోక అనే 2 దత్త పదాలను ఉపయోగించి ఒక శేష పద్యం చెప్పమని శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారు. ఎవరిని అంటే తెనాలి రామకృష్ణుని అనమాట. ఆయన మేకకు తోక మేక తోక అనేటటువంటి పద్యాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ 2 పదాలను ఉపయోగించే పద్యం అంతా ఉంటుందండి. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో ఆ పద్యాన్ని చెప్పినది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ శభాషు రామకృష్ణ కవి, మీ కత్తికి 2 వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు అని అన్నది ఎవరు అంటే అయ్యలరాజు రామభద్రుడు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి 2 వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు అని అన్నది ఎవరు అంటే అయ్యలరాజు రామభద్రుడు. నెక్స్ట్ గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో పద్యం చెప్పమని రాయలవారు అడిగితే అయ్యలరాజు రామభద్రుడు గారు ఈ విధంగా చెప్పారంట. గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ అనే పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పమన్నారంట. అలా చెప్పమంటే అయ్యలరాజు రామభద్రుడు గారు ఏ విధంగా చెప్పారో చూడండి. ఓయి కురురాజా, నీ కొడు కొత్త గోల కొండవలె నుండు విను మూలముండదింకా అనేటటువంటి పద్యాన్ని చెప్పడం జరిగిందనమాట. ఓయి కురురాజా, నీ కొడు కొత్త గోల కొండవలె నుండు విను మూలముండదిక అనేటటువంటి పద్యాన్ని చెప్పినది అయ్యలరాజు రామభద్రుడు. నెక్స్ట్ శ్రీహరి దశావతారాలను గురించి ఆసువుగా పద్యాన్ని పూరించినది ఎవరు? శ్రీహరి యొక్క దశావతారాలను గురించి ఆసువుగా ఒక పద్యాన్ని చెప్పమని అడిగితే దాన్ని పూరించినది ఎవరు అంటే పింగళి సూరణ. ఆయన ఎట్లా పూరించారు అంటే మత్స్యమై జడనిది మడియించి సోమకు ఘోర్మమై కవ్వపు గొండ మోసే. మత్స్యమై జడనిది మడియించి సోమకు ఘోర్మమై కవ్వపు గొండ మోసెన్ అనేటటువంటి పద్యాన్ని చెప్పినది పింగళి సూరణ గారు. నెక్స్ట్ అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే అనే సమస్యను పూరించినది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇచ్చినదేమో అల్లసాని పెద్దన. అయితే పైవన్నీ కూడాను శ్రీకృష్ణదేవరాయలు గారు అష్టదిగ్గజ కవులకి ఇవ్వటం జరిగిందనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్లోనే భువన విజయం సభ ప్రారంభంలోనే రాయల వారిని పూరించమంటే ఆయన ఏమంటారంటే లాస్ట్లో మీ అందరు అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సమస్యని పూరిస్తాను అని చెప్పి మాట ఇస్తారు. ఆ మాట ప్రకారం అల్లసాని పెద్దన గారు అడుగుతారనమాట. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే అనేటటువంటి సమస్యని పూరించినది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇచ్చినది ఎవరు అంటే అల్లసాని పెద్దన. నెక్స్ట్ కొందరు పాండితీ ధనులు, కొందరు నాగరికులు వదావదులు. ఆ సమస్యని ఆ విధంగా అల్లసాని పెద్దన గారు ఇస్తే దాన్ని ఎట్లా పూరించారు రాయలవారు అంటే కొందరు పాండితీ ధనులు, కొందరు నాగరికులు వదావదుల్ అనేటటువంటి పద్యంతో రాయలవారు దాన్ని పూరించారనమాట. నెక్స్ట్
ఆధునిక కాలంలో అవధానాలకు గౌరవం తెచ్చిన ఘనత ఎవరిది అంటే తిరుపతి వెంకట కవులదే. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదండి, తిరుపతి వెంకట కవులు అని. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి అని చెప్పేసి వాళ్ళనమాట. ఆధునిక కాలంలో అవధానాలకు గౌరవం తెచ్చిన ఘనత ఎవరిది అంటే తిరుపతి వెంకట కవులది. అష్టావధానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆసువు, న్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి. అష్టావధానంలో ఉండేటటువంటి అంశాలు ఏంటి అంటే నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆసువు, న్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం. నెక్స్ట్, మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అని పద్యం చెప్పినది నార్ల చిరంజీవి. మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు అనే పద్యాన్ని చెప్పినది నార్ల చిరంజీవి గారు. నెక్స్ట్, తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందించు పీయూష తెలుగు భాష అనే పద్యాన్ని చెప్పినది విశ్వనాథ సత్యనారాయణ. తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందించు పీయూష తెలుగు భాష అని అన్నది విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రత్వము లేని బ్రతుకు నాసింపకుమి అని అన్నది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. ఆంధ్రత్వము లేని బ్రతుకు నాసింపకుమి అని అన్నది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. జీవితం వెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితి రహస్యములు చాలా గ్రాహ్యమయ్యే అనే పద్యాన్ని రాసినది దువ్వూరి రామిరెడ్డి గారండి. దీన్ని పానసాల నుంచి తీసుకోబడింది అనమాట. జీవితం వెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితి రహస్యములు చాలా గ్రాహ్యమయ్యే అనేటటువంటి పద్యాన్ని రాసినది దువ్వూరి రామిరెడ్డి గారు. దీన్ని పానసాల నుంచి తీసుకోబడింది. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 27. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 27. నెక్స్ట్, రుబాయి. ఆ రుబాయి అంటే ఏంటి అంటే రుబాయి అనేది తేటగీతిలా ఉంటుందన్నమాట. రుబాయి అనేది తేటగీతిలా ఉంటుంది. అలాగే దేశీయ ఛందస్సులో ఉంటుంది. రుబాయి అనేది దేశీయ ఛందస్సులా ఉంటుంది. దీనికి 4 పాదాలు ఉంటాయి. వీటినే అర్ధపాదములు అని అంటారు. వీటికి 4 పాదాలు ఉంటాయి. వీటిని అర్ధపాదములు అని అంటారు. 1, 2, 4వ పాదాలకు అంత్య నియమం ఉంటుంది. 1, 2, 4వ పాదాలకు అంత్య నియమం ఉంటుంది. వేమన పద్యాల వలె రుబాయిల్లో కూడా తత్వములు, నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటుంది. వేమన పద్యాల్లాగానే రుబాయిల్లో కూడా తత్వములు, నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటుంది. నెక్స్ట్ పాఠం ఆతిథ్యం. ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతిహాసం, ఇతివృత్తం, అతిథి గౌరవం. ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతిహాసం, ఇతివృత్తం, అతిథి గౌరవం. ఉద్దేశం, అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి అని, వారికి లోటు రానియకూడదని తెలియచేయటమే ఈ ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి అని, వారికి లోటు రానియకూడదని తెలియచేయటమే ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇతిహాసం అంటే ఏంటో చూద్దాం. ఇతిహాసం అనగా పూర్వమిట్లు జరిగిందని తెలియచెప్పటం. ఇతిహాసం అనగా పూర్వమిట్లు జరిగిందని తెలియజెప్పటం. దీనిలో ఇతివృత్తం అనేది గతంలో జరిగినదై ఉంటుంది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. ఇవి తొల్లిటి కథలు. శ్రీమద్ రామాయణం అలాగే మహాభారతం అనేవి ఇతిహాసాలు. రామాయణము, మహాభారతం అనేవి ఇతిహాసాలు. నెక్స్ట్, నేపథ్యం. భీష్ముడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడనమాట. భీష్ముడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఆతిథ్యం కథ పూర్వం రాక్షస మంత్రి అయినటువంటి శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకి చెప్పినదన్నమాట. మనకిచ్చినటువంటి ఆతిథ్యం అనే కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకు చెప్పినది. ఒక పావురం శరణు కోరినటువంటి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఆతిథ్యం పాఠం తెలియజేస్తుంది. ఒక పావురం శరణు కోరినటువంటి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఆతిథ్యం పాఠం తెలియజేస్తుంది. హృదయం ద్రవించేస్తుందండి ఈ ఆతిథ్యం పాఠం కనుక వింటే. చదివినా సరే, ఆ కథ విన్నా సరే హృదయం అంతా ద్రవించిపోతుంది అనమాట. నిజంగా ఎంతో బాధగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతిథిని ఈ విధంగా గౌరవించాలా అనే విషయం కూడా తెలుస్తుందన్నమాట. ఎక్సలెంట్ కథ. మనం షార్ట్స్లో ఒకరోజు ఈ కథను కూడా అప్లోడ్ చేద్దాం. సో నెక్స్ట్,
పాఠంలోని ప్రధాన పాత్రలు ఏంటి అంటే పావురాల జంట, వేటగాడు. పాఠంలోని ప్రధాన పాత్రలు పావురాల జంట, వేటగాడు. కొంచెమైనను తగబంచి కుడువ మేలు అని అన్నది తిక్కన. కొంచెమైనను తగబంచి కుడువ మేలు అనే పద్యాన్ని రాసినది తిక్కన. జీవులన్నిటిపై జాలి చూపిన వాడే గొప్పవాడు అని అన్నది బుద్ధుడు. జీవులన్నిటిపై జాలి చూపిన వాడే గొప్పవాడు అని అన్నది బుద్ధుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం కదండి. సో దాన్ని ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఉపనిషత్తుల నుంచి తీసుకోబడింది అనమాట. ఉపనిషత్ సూక్తి అది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేది ఉపనిషత్ సూక్తి అనమాట. నెక్స్ట్ కూటికి గాకులు కూసెను వేటావల మూకగూడి ఏడువ దొడగెన్ అనేటటువంటిది హాస్య కదంబం నుంచి తీసుకోబడింది. కూటికి గాకులు కూసెను వేటావల మూకగూడి ఏడువ దొడగెన్ అనేటటువంటిది హాస్య కదంబం నుంచి తీసుకోబడింది. సో ఇక్కడతో మనకి పాఠాలు అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఉపవాచకం నుంచి చెప్పుకుందాం. కళా వారసత్వం అన్నమాట. ఈ కళా వారసత్వం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం, కళల వైశిష్ట్యం. కళా వారసత్వం ఉపవాచకం యొక్క ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం, కళల వైశిష్ట్యం. కర్తలు ఎవరు అంటే రచయితల బృందం. భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ప్రతిబింబిస్తాయి. భారతదేశం అనేది కళలకు పుట్టినిల్లు. ఆ కళల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ప్రతిబింబిస్తాయి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి విశిష్ట దేశం. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 29. ఇవి దినోత్సవాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 29. అందులో మొట్టమొదటిది భరతనాట్యం. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి నృత్యం ఏది అంటే భరతనాట్యం. భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం. ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది భరతనాట్యం. ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది భరతనాట్యం. తమిళనాడు రాష్ట్రంలో ఆలయ నృత్యం నుండి ఉద్భవించినటువంటి నృత్య రూపకం భరతనాట్యం. తమిళనాడు అనేటప్పటికీ భరతనాట్యం అని గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో ఆలయ నృత్యం నుండి ఉద్భవించినటువంటి నృత్య రూపకం ఏది అంటే భరతనాట్యం. నెక్స్ట్ భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అంటే భరతనాట్యం. భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినటువంటి శాస్త్రీయ నృత్యం ఏది అంటే భరతనాట్యం. తమిళనాడులోని తంజావూరులో నట్టువనార్లు, దేవదాసీలు భరతనాట్యం కళకు పోషకులు. తమిళనాడులోని తంజావూరులో నట్టువనార్లు, దేవదాసీలు భరతనాట్యం కళకు పోషకులు. భరతనాట్యం అంటే భావం, రాగం, తాళం అనే 3 ప్రాథమిక నృత్య కళాంశాలని చక్కగా మేళవిస్తుంది. భరతనాట్యం అనేది భావం, రాగం, తాళం అనే 3 ప్రాథమిక నృత్య కళాంశాలని చక్కగా మేళవిస్తుంది. భరతనాట్యంలో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త పాద కదలికలు ఉన్నాయి. భరతనాట్యంలో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త పాద కదలికలు ఉన్నాయి. నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం 108 భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతుంది. నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం అనేది 108 భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతుంది. బాదామి గుహల్లో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి. బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్నటువంటి 18 చేతులు భరతనాట్యంలోని హస్తముద్రలను తెలియజేస్తాయి. నాట్యశాస్త్ర ప్రకారం భరతనాట్యం 3 విధాలు. నాట్యశాస్త్ర ప్రకారం భరతనాట్యం 3 విధాలు. ఒకటవది నృత్యం. నృత్యం అంటే శరీర అవయవాల కదలిక. నృత్యం అంటే శరీర అవయవాల కదలిక. నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైనటువంటి నర్తనం. నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైనటువంటి నర్తనం. నాట్యం అంటే నృత్య సమ్మేళనం. ఆ రెండిటి కలయిక అన్నమాట. నాట్యం అంటే
నృత్యము యొక్క సమ్మేళనము. దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. భరతనాట్యానికి సంగీతం అనేది కర్ణాటక శైలిలో ఉంటుంది. భరతనాట్యానికి సంగీతం అనేది కర్ణాటక శైలిలో ఉంటుంది. 1798 నుంచి 1832 వరకు తంజావూరుని పాలించినటువంటి సర్ఫోజీ కాలంలో పోనయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే నలుగురు నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు. 1798 నుంచి 1832 వరకు తంజావూరిని పాలించినటువంటి సర్ఫోజీ కాలంలో పోనయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే నలుగురు నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు. పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన భరతనాట్యం కళకు మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి తిరిగి జీవం పోసిన వారెవరు అంటే కృష్ణయ్యర్. పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన భరతనాట్య కళకు మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి తిరిగి జీవం పోసిన వారెవరు అంటే కృష్ణయ్యర్. భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నాట్య గురువు ఎవరు అంటే మీనాక్షి సుందర పిళ్ళై. భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నాట్య గురువు ఎవరు అంటే మీనాక్షి సుందర పిళ్ళై. భరతనాట్య శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేసిన వారు రుక్మిణీదేవి అరుండేల్. భరతనాట్య శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేసిన వారు రుక్మిణీదేవి అరుండేల్. భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింప చేయటానికి కృషి చేసినటువంటి అమెరికన్ డాన్సర్ ఎస్తేరు షర్మాన్. భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింప చేయటానికి కృషి చేసినటువంటి అమెరికన్ డాన్సర్ ఎవరు అంటే ఎస్తేరు షర్మాన్. అమెరికన్ డాన్సర్ ఎస్తేరు షర్మాన్ గారు తన పేరు ఏమని మార్చుకున్నారు అంటే రాగిణీదేవి. అమెరికన్ డాన్సర్ ఎస్తేరు షర్మాన్ గారు తన పేరుని ఏమని మార్చుకున్నారు అంటే రాగిణీదేవి. భరతనాట్యాన్ని విశ్వవ్యాపితం చేసినటువంటి కళాకారులు ఎవరు అంటే బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలర్మాల్ వల్లి, యామిని కృష్ణమూర్తి, అనితరత్నం. భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి కళాకారులు బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలార్మెల్ వల్లి, యామిని కృష్ణమూర్తి, అనితరత్నం. నెక్స్ట్ వన్ బాంగ్రా నృత్యం. బాంగ్రా నృత్యం అంటే ఏంటి అంటే పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి రైతుల నృత్యమే బాంగ్రా. పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి రైతుల నృత్యం బాంగ్రా. సింధు నాగరికత ప్రాంతంలో పుట్టినటువంటి అతి ప్రాచీన నృత్యం బాంగ్రా. సింధు నాగరికత ప్రాంతంలో పుట్టినటువంటి అతి ప్రాచీన నృత్యం బాంగ్రా. 5 నదుల సమ్మేళనం పంజాబ్. 5 నదుల సమ్మేళనం పంజాబ్. పంచా అంటే 5, అబ్ అంటే నది. సో జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 నదులు ప్రవహించే ప్రదేశం పంజాబ్. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 నదులు ప్రవహించే ప్రదేశం పంజాబ్. బాంగ్రా పాటలు ప్రేమ, దేశభక్తి, పండుగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి. బాంగ్రా పాటలు ప్రేమ, దేశభక్తి, పండగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి. బాంగ్రా నృత్యాలలో సమ్మి, జమ్మర్, లుడ్డి, గిద్ద, దమాల్, సియాల్కోటి వంటి విభిన్న రీతులు ఉన్నాయి. బాంగ్రా నృత్యాలలో సమ్మి, జమ్మర్, లుడ్డి, గిద్ద, దమాల్, సియాల్కోటి వంటి విభిన్న రీతులు ఉన్నాయి. ప్రామాణిక బాంగ్రా నృత్య రీతులు జమ్మర్, ధమాల్. ప్రామాణిక బాంగ్రా నృత్య రీతులు జమ్మర్, ధమాల్. బాంగ్రా నృత్యంలో ఒంటికాలుతో ప్రదర్శించేటటువంటి నృత్య రీతి సియాల్కోటి. బాంగ్రా నృత్యంలో ఒంటికాలుతో ప్రదర్శించే నృత్య రీతి సియాల్కోటి. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బాంగ్రా నృత్యంలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. బాంగ్రా నృత్యంలో డోలు వాయిద్యానికి ప్రత్యేక స్థానం ఉంది. లండన్లో బాంగ్రా సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. లండన్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి సంగీతం బాంగ్రా. బాంగ్రా నృత్యంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే రుమాలు. బాంగ్రా నృత్యంలో ప్రత్యేక ఆకర్షణ రుమాలు. ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైనటువంటి బాంగ్రా పోటీలు జరిగాయి. ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైనటువంటి బాంగ్రా పోటీలు జరిగాయి. బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్ద అని అంటారు. బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్ద అని అంటారు. నెక్స్ట్ వన్ కథాకళి నృత్యం. ఇతిహాస కథలను చెప్తూ ఆడే నృత్యం కథాకళి. ఇతిహాస కథలను చెప్తూ ఆడే నృత్యం కథాకళి. సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసిన నృత్యం కథాకళి. సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసిన నృత్యం
కథాకళి. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం కథాకళి. భరతనాట్యం అయితే తమిళనాడు అండి, కథాకళి అయితే కేరళ, బాంగ్రా అనేటటువంటిది పంజాబ్. కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం కథాకళి. 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు కథాకళి నృత్యానికి మెరుగులు దిద్దారు. 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తు రాజు కథాకళి నృత్యానికి మెరుగులు దిద్దారు. ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించే కథాకళి నాటకాలను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వారు కొట్టారకరాజు. ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించే కథాకళి నాటకాలను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వారు కొట్టారకరాజు. 17వ శతాబ్దం చివరి భాగంలో కలియోగం అనే కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి. 17వ శతాబ్దం చివరి భాగంలో కలియోగం అనే కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి. కథాకళి కళాకారులు రామాయణము, మహాభారతం, ఇతిహాసాలు మరియు పురాణాలలోని పాత్రల్ని ప్రదర్శిస్తారు. కథాకళి కళాకారులు రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు మరియు పురాణాలలోని పాత్రల్ని ప్రదర్శిస్తారు. కళాకారులు నోరు తెరిచి మాట్లాడకుండా కథనంతా హావభావ ప్రకటనలతోనూ చేతి సంజ్ఞలతోనూ ప్రకటించే నృత్య రూపకం ఏది అంటే కథాకళి. కళాకారులు నోరు తెరిచి మాట్లాడకుండా కథనంతా హావభావ ప్రకటనలతోనూ చేతి సంజ్ఞలతోనూ ప్రకటించే నృత్య రూపకం ఏది అంటే కథాకళి. కథాకళి నృత్యానికి ఆదరణ తెచ్చిన వారు ఓలప్పమన్న. కథాకళి నృత్యానికి ఆదరణ తెచ్చిన వారు ఓలప్పమన్న. కథాకళి యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించటానికి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించినటువంటి వారు బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్. కథాకళి యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించటానికి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించినటువంటి వారు బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్. బ్రిటన్లోని అన్ని వయస్సుల వారికి శాస్త్రీయ కథాకళిని అందించటానికి 30 సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి వారు బార్బరా విజయ్ కుమార్ అండ్ కళామండలం విజయ్ కుమార్. బ్రిటన్లోని అన్ని వయస్సుల వారికి శాస్త్రీయ కథాకళిని అందించటానికి 30 సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి వారు ఎవరు అంటే బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్. నెక్స్ట్ వన్ గుస్సాడి నృత్యం. రాజగోండులకు పెద్ద పండుగ ఏది అంటే దీపావళి. రాజగోండులకు పెద్ద పండుగ దీపావళి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో నివసించే గోండుల నృత్య విశేషమే ఈ గుస్సాడి నృత్యం. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో నివసించే గోండుల నృత్య విశేషం గుస్సాడి నృత్యం. గోండుల పురాణ గాథల్లోని కథానాయకులు దండారియా రౌడ్, సిసిశర్మ రౌడ్. గోండుల పురాణ గాథల్లోని కథానాయకులు దండారియా రౌడ్, సిసిశర్మ రౌడ్. గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేసే దండారి నృత్యంలో ఒక భాగమే గుస్సాడి నృత్యం. గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేసే దండారి నృత్యంలో ఒక భాగమే ఈ గుస్సాడి నృత్యం. గుస్సాడి నృత్యం దీపావళి మాసంలో పౌర్ణమి నుండి చతుర్దశి వరకు జరుగుతుంది. గుస్సాడి నృత్యం అనేది దీపావళి మాసంలో పౌర్ణమి నుండి చతుర్దశి వరకు జరుగుతుంది. గుస్సాడి నృత్యం వేసేవారి ప్రధాన సామాగ్రి నెమలి పింఛంతో చేసినటువంటి తలపాగా. గుస్సాడి నృత్యం వేసేవారి ప్రధాన సామాగ్రి నెమలి పింఛంతో చేసినటువంటి తలపాగా. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. నెక్స్ట్ వన్ ఒడిస్సీ నృత్యం. ఒరిస్సా రాష్ట్రంలో పుట్టినటువంటి శాస్త్రీయ నృత్యమే ఒడిస్సీ నృత్యం. ఒరిస్సా రాష్ట్రంలో పుట్టినటువంటి శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ నృత్యం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కారవేలుని పరిపాలనలో ఎక్కువగా పోషింపబడినటువంటి నృత్యం ఒడిస్సీ నృత్యం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కారవేలుని పరిపాలనలో ఎక్కువగా పోషింపబడినటువంటి నృత్యం ఏది అంటే ఒడిస్సీ నృత్యం. కారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువగా పోషింపబడినట్లు తెలిపే శాసనం ఉదయగిరిలోని హాతిగుంఫా శాసనం. కారవేలుని పరిపాలనలో ఒడిస్సీ నృత్యం ఎక్కువగా పోషింపబడినట్లు తెలిపే శాసనం ఉదయగిరిలోని హాతిగుంఫా శాసనం. నాట్య శాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఏది అంటే ఒడిస్సీ. నాట్య శాస్త్రం నుండి పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఒడిస్సీ. ఒడిస్సీ నృత్యం చేస్తున్న పురుషులు, స్త్రీల వర్ణనలు ఎక్కడి రాతి ఫలకంలో చెక్కబడ్డాయి అంటే రాణిగుంఫా గుహ. ఒడిస్సీ నృత్యం చేస్తున్నటువంటి పురుషులు, స్త్రీల వర్ణనలు ఎక్కడి రాతి ఫలకంలో చెక్కబడ్డాయి అంటే రాణిగుంఫా గుహ. పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరీ నృత్యాలు ఉన్నాయి.
పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరీ నృత్యాలు ఉన్నాయి. ఈ మహరి అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు. ఈ మహరి అనే పదం దేనికి పర్యాయ పదంగా చెప్పవచ్చు అంటే దేవదాసి. 9 ఏళ్ల వయస్సున్న బాలికలు గురువు ద్వారా ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందుతారు. 9 ఏళ్ల వయస్సున్నటువంటి బాలికలు గురువు ద్వారా ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందుతారు. మహరీలు తాము చేసినటువంటి నృత్యాన్ని దేవుని సేవగా భావిస్తారు. మహరీలు తాము చేసినటువంటి నృత్యాన్ని దేవుని సేవగా భావిస్తారు. జయదేవుడు రాసినటువంటి గీతా గోవిందంలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు. జయదేవుడు రాసినటువంటి గీతా గోవిందంలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు. ఒడిస్సీ చరిత్రలో ఒక ముఖ్య సాంప్రదాయం గోటిపువాస్. ఒడిస్సీ చరిత్రలో ఇది ఇంపార్టెంట్ అండి. ఒడిస్సీ చరిత్రలో ఒక ముఖ్య సాంప్రదాయం ఏది అంటే గోటిపువాస్. ఒరియా భాషలో గోటిపువా అంటే బాలుడు అని అర్థం. ఇది కూడా ఇంపార్టెంటే. ఒరియా భాషలో గోటిపువా అంటే అర్థం బాలుడు. 1950లో ఒడిస్సీ నృత్యాన్ని రంగస్థలంపైకి ప్రదర్శనగా తీసుకురావటానికి ఏర్పడినటువంటి సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు. 1950లో ఒడిస్సీ నృత్యాన్ని రంగస్థలంపైకి ప్రదర్శనగా తీసుకురావటానికి ఏర్పడినటువంటి సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు. ఒడిస్సీకి శాస్త్రీయ నృత్య గుర్తింపు కోసం కృషి చేసిన వారు పంకజ చరణ్ దాస్, కేలు చరణ్ మోహపాత్ర, దేబా ప్రసాద్ దాస్, మయాధర్ రౌత్, రఘునాథ్ దత్తా. ఒడిస్సీ శాస్త్రీయ నృత్య గుర్తింపు కోసం కృషి చేసినటువంటి వారు పంకజ చరణ్ దాస్, కేలు చరణ్ మోహపాత్ర, దేబా ప్రసాద్ దాస్, మయాధర్ రౌత్, రఘునాథ్ దత్తా. ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందినటువంటి వారు ఎవరు అంటే పంకజ్ చరణ్ దాస్. ఇది ఇంపార్టెంట్ అండి. ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందిన వారు పంకజ్ చరణ్ దాస్. కేలు చరణ్ మోహపాత్ర తన శిష్యురాయలైనటువంటి సంయుక్త పాణిగ్రాహితో కలిసి ఒడిస్సీ ప్రదర్శనలు ఇచ్చారు. కేలు చరణ్ మోహపాత్ర తన శిష్యురాలైనటువంటి సంయుక్త పాణిగ్రాహితో కలిసి ఒడిస్సీ ప్రదర్శనలు ఇచ్చారు. కేలు చరణ్ మోహపాత్ర శిష్యురాలైనటువంటి ప్రతిమా గౌరి బెంగళూరు దగ్గర హేసరగట్టలో నృత్యగ్రామ్ని స్థాపించారు. కేలు చరణ్ మోహపాత్ర శిష్యురాలైనటువంటి ప్రతిమా గౌరి అనే ఆమె బెంగళూరు దగ్గర హేసరగట్టలో నృత్యగ్రామ్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, దేబా ప్రసాద్ శిష్యురాలైనటువంటి ఇంద్రాణి రెహమాన్ ఒడిస్సీ నృత్యాన్ని అంతర్జాతీయంగా విస్తృతపరిచారు. దేబా ప్రసాద్ శిష్యురాలైనటువంటి ఇంద్రాణి రెహమాన్ ఒడిస్సీ నృత్యాన్ని అంతర్జాతీయంగా విస్తృతపరిచారు. నెక్స్ట్ వన్, హరికథ. హరికథ పుట్టినిల్లు మహారాష్ట్ర. 17వ శతాబ్దంలో ఉందన్నమాట. 17వ శతాబ్దంలో స్టార్ట్ అయింది ఇది. హరికథకు పుట్టినిల్లు మహారాష్ట్ర. సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయం మేలు కలయికే హరికథ. సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయము మేలు కలయిక హరికథ. హరికథను మహారాష్ట్రలో అభంగని, కేరళలో కథాప్రసంగమని, కన్నడంలో కీర్తన కాలక్షేపమని, బెంగాలీలో కీర్తన అని, తమిళంలో హరికథా కాలక్షేపమని, మన తెలుగులో హరికథ అని పిలుస్తారు. హరికథను మహారాష్ట్రలో అభంగ్, కేరళలో కథాప్రసంగం, కన్నడంలో కీర్తన కాలక్షేపం, బెంగాలీలో కీర్తన, తమిళంలో హరికథ కాలక్షేపం, తెలుగులో హరికథ అని పిలుస్తారు. హరికథ అనేది ఒక సమాహార కళారూపం. హరికథ అనేది ఒక సమాహార కళారూపం. హరికథను గానం చేసే వారిని కథకుడు, కథాప్రసంగి, హరిదాసు, భాగవతార్ అనే పేర్లతో పిలుస్తారు. హరికథను గానం చేసేటటువంటి వారిని కథకుడు, కథాప్రసంగి, హరిదాసు, భాగవతార్ అనే పేర్లతో పిలుస్తారు. ఒకే వ్యక్తి కథా నిడివిని బట్టి 3 గంటల పాటు చేసే కథాగానమే హరికథ. ఒకే వ్యక్తి కథా నిడివిని బట్టి 3 గంటల పాటు చేసే కథాగానం హరికథ. హరికథ పితామహుడు ఎవరు అంటే ఆదిభట్ల నారాయణదాసు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. బుర్రకథ పితామహుడు అయితే షేక్ నాజర్, మనం 4th క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో హరికథ పితామహుడు ఎవరు అంటే ఆదిభట్ల నారాయణదాసు. చేతిలో చిడతలు, కాలికి మువ్వలు, పట్టు పంచకంటు, నడుముకి బిగించి కట్టిన పట్టు కండువ, మెడలో పూలదండ. ఇది ఎవరి వేషధారణ అంటే హరికథకుని వేషధారణ. చేతిలో చిడతలు, కాలికి మువ్వలు, పట్టు పంచకట్టు, నడుముకి బిగించి కట్టినటువంటి పట్టు కండువ, మెడలో పూలదండ. ఇది ఎవరి వేషధారణ అంటే హరికథకుని యొక్క వేషధారణ. ఇవండి 8th క్లాస్కి సంబంధించినటువంటి మొత్తం మీకు ప్రాక్టీస్, సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్క బిట్ కూడా విడిచిపెట్టలేదు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్కి సంబంధించినటువంటి అంశాలతో కలుద్దాం. థ్యాంక్ యూ.